ఏంటో మరి చిన్నప్పటి నుంచి ఇదే వాతావరణంలో పెరిగినా సరే ఇలా పొగమంచులో పొలాలు చూస్తుంటే కొత్తగా అనిపిస్తుంది. మొన్న సంక్రాంతికి ఊరు వెళ్ళాం కదా, అప్పుడు ఎర్లీ మార్నింగ్ ఇలా సరదాగా పొలాల వైపు వాకింగ్ వెళ్దామని చెప్పి వెళ్ళాం. చూడండి వెదర్ ఎలా ఉందో, మొత్తం పొగమంచుతో కప్పేసింది. ఇవన్నీ చిన్నప్పుడు చూసినవే. చిన్నప్పుడు ఇదే పొగమంచులో వీధులన్నీ తిరిగాం. కానీ ఇప్పుడు సిటీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి ఇలా ఊరు వచ్చినప్పుడు ఇలా చూస్తుంటే ఎంతో కొత్తగా అనిపిస్తుంది. ఇలా చెట్లకి మొక్కలకి మంచు పట్టేసి డ్రాప్లెట్స్ ఫామ్ అయితే వాటితో ఆడుకున్న రోజులు గుర్తొస్తున్నాయి. ఈ డాగేష్ బాబు అయితే మేము కొత్తగా కనిపించేసరికి మా మీద అరుస్తున్నాడు. సొంత ఊరిలో కొత్త వాళ్ళం అయిపోయాం ఆఖరికి. అలా వాక్ చేసుకుంటూ ఒక కాలువ దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఒకతను చేపలు పడుతూ కనిపించాడు. అది చూసి చిన్నప్పుడు గ్యాలన్ పట్టుకుని చేపల కోసం కాలువల దగ్గర తిరిగి ఆడుకున్న రోజులు గుర్తొచ్చాయి. అప్పట్లో వానపాముల్ని తీసుకుని వాటిని గ్యాలానికి గుచ్చి చేపలకు ఎరగా వేసి పట్టుకోవడానికి ట్రై చేసేవాళ్ళం. అంత ఈజీగా దొరికే కాదనుకోండి, కానీ అదొక సరదా. నిజం చెప్పాలంటే ఈ మార్నింగ్ ఎయిర్లో ఒక ఫ్రెష్నెస్ ఉంది. చుట్టూ చూస్తుంటే ప్రతి ట్రీ, ప్రతి రోడ్ ఒక సినిమాటిక్ ఫ్రేమ్లో కనిపిస్తూ ఉంది. ఈ వీడియో చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నాకైతే నా చిన్నప్పటి రోజులన్నీ గుర్తుకు వచ్చాయి. నిజంగా మనం సంక్రాంతికి ఊరు వెళ్ళి ఉన్నది 2-3 రోజులైనా సరే ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా పోగు చేసుకుంటాం కదా, ఏమంటారు?